కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు అధ్యక్ష. అది లేదు ఇది లేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. ఇంకా బస్సు ఫ్రీ బస్సు గురించి చెప్తాను అధ్యక్ష. ఫ్రీ బస్సు కోసం అయితే యాడ్ చేసి ఓదరగొట్టారు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం జూన్ లో అధికారంలోకి వస్తుంది, వెంటనే తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, కాణిపాకం ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలన్నీ మహిళలందరూ చక్కగా ఫ్రీ బస్సులు వెళ్ళొచ్చు అని చెప్తే నిజంగా మహిళలందరూ కూడా చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. నిజం చెప్తున్నా 2.5 కోట్ల మంది మహిళలు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. ఒక రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. చాలా ఘోరం. అసలు ఈ ఫ్రీ బస్సు వీళ్ళు పక్క రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు అధ్యక్ష. వాళ్ళైతే నెల రోజుల్లోనే ఆ ఫ్రీ బస్ అమలు చేశారు అధ్యక్ష. కానీ రూపాయి కూడా దానికి కేటాయించకపోవడం చాలా దారుణం. వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది, దివాళీ కూడా అయిపోయింది, నెక్స్ట్ పండగ కూడా వచ్చేస్తుంది అధ్యక్ష. దానికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించండి మళ్ళీ మార్చి అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే గ్యాస్ బండ్ అధ్యక్ష, ఇది మరీ గవర్నమెంట్ ఏంటంటే 3 ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు అధ్యక్ష. దీనికి కావాల్సింది 4,000 కోట్లు ఇచ్చింది 895 కోట్లు అధ్యక్ష. దీపం 2 అంటే నేను అనుకున్నాను ఏదో 3 గ్యాసులు ఇచ్చేస్తారు అనుకునేసరికి 2 గ్యాసులు ఎగ్గొట్టి 1 గ్యాస్ ఇవ్వడమని దీపం 2 అర్థమని నాకు అర్థమైంది అధ్యక్ష. ఓకే, ఇంకా అన్నదాత అధ్యక్ష ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్లని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి పేపర్ చేసుకొని అధ్యక్ష అమ్మా అన్నాది గారు అధ్యక్ష మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలన్న సంగతి సభ్యులు తెలుసుకోవాలన్న వినపం అధ్యక్ష. ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో ఉచిత సిలిండర్ల విషయంలో 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు. అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికి తిరిగి 2 సిలిండర్లు అని చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు.